నగర్ పరిధిలోని హయత్ నగర్ చెరువు కట్ట సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవస్థానం 6వ వార్షిక మహోత్సవం హయత్ నగర్ ముదిరాజ్ సహకార సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి సేవలో తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు, వేదపారాయణలు, భజనలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ బాలరాజు ముదిరాజ్, జనరల్ సెక్రటరీ నీరుడు రఘునందన్ ముదిరాజ్, సలహాదారుడు నీరుడు రాజ్ కుమార్ ముదిరాజ్, గొడుగు శ్రీరాములు ముదిరాజ్, లింగం శ్రీనివాస్ ముదిరాజ్, గద్దల మల్లేష్ ముదిరాజ్, నీరుడు ధన్పాల్ ముదిరాజ్, గొడుగు రమేష్ ముదిరాజ్, యూత్ క్లబ్ జనరల్ సెక్రటరీ గోడుగు చైతన్య ముదిరాజ్, యూత్ క్లబ్ ప్రెసిడెంట్ లింగం సందీప్, ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు, మహిళలు, యువకులు, అర్చకులు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక మాజీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలకు వైభవం చేకూర్చారు. భక్తుల సమూహం, ఆధ్యాత్మిక వాతావరణం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని అందించిందని వారన్నారు. హయత్ నగర్ ముదిరాజ్ సహకార సంఘం ప్రెసిడెంట్ ఆర్తి బాలరాజ్ ముదిరాజు పెద్దమ్మ తల్లికి జై. పెద్దమ్మ తల్లి 6 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమము, బోనాల కార్యక్రమము అంగరంగ వైభవంగా బోనాల పండుగ అన్నదాన కార్యక్రమాన్ని జరగడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి చిన్నగా వస్తూ గత 200, 300, 400 అంటూ ఈ రోజు వేల మంది సంఖ్యలతో ముద్రాజులు ఎక్కువ అయిపోయినారు. ఈ రోజుకి డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. అన్నదాన కార్యక్రమం చేసినాము, అట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాము. జయ పెద్దలమ్మ తల్లి. నమస్కారం, నా పేరు నేడు రాజ్ కుమార్, ముద్రాజ్ సంఘం సలహాదారుణ్ణి. ఈ యొక్క ముద్రాజ్ ఊళ్ళకు పెద్దమ్మ తల్లి మా కులదైవము. ఈ యొక్క వేడుకని మా సీనియర్స్ గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈసారి మా నూతన అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఆర్టి బాలరాజ్ అధ్యక్షులు వారి చేతుల మీదుగా నడుస్తున్నది. చాలా సక్సెస్ అయింది ఇది. ఈ రోజు ఉదయం 5 గంటలకు అభిషేకం నిర్వహించడం జరిగింది. 6 గంటలకు గణపతి హోమము, 12 గంటలకు బోనాలు నవ బోనాలు ఎక్కియడం జరిగింది పెద్దమ్మ తల్లికి. మధ్యాహ్నం 1 గంట నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మనలో 5 గంటలకు కుంకుమార్చన, సాయంత్రం 8 గంటలకు అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, అమ్మవారి దయ మా అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ కు వచ్చిన వివిధ మతస్థులైన హిందూ సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ ఒక్కటి మా పూర్వీకులు మా కులదైవాన్ని మాకు ఇచ్చి యొక్క టెంపుల్ నిర్వహించి నిర్మాణం చేసి ఇచ్చిరు. మేము కూడా దాన్ని వారసత్వంగా తీసుకొని ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెంది మా కులాన్ని ముందుకు తీసుకెళ్లి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు 6వ వార్షికోత్సవ బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది మా యొక్క ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో మన ముదిరాజ్ సహకార సంఘం అధ్యక్షులు ఆకిటి బాలరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ పొద్దున 4 గంటల నుంచి అమ్మవారి ఆలయంలో హోమాలే కానీ, గణపతి పూజనే కానీ, అలాగే అమ్మవారికి 9 బోనాలతో మా యొక్క ముదిరాజ్ సహకార సంఘం నుండి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే సాయంత్రం కుంకుమార్చన, అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ మేము ప్రతిసారి 6 సంవత్సరాల నుండి అమ్మవారికి ఎల్లవేళలా సేవ చేసుకుంటూ మా యొక్క కమిటీ తరపు నుండి ముదిరాజ్ బంధుమిత్రులకు, హయత్ నగర్ గ్రామస్తులకు ఈ యొక్క వేదిక మీదుగా తెలియజేసుకుంటున్నాను. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి 6వ వార్షికోత్సవం ఈరోజు మే 1, 5వ నెల 2025 రోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పొద్దున 5 గంటలకు అమ్మవారి అభిషేకము, 6 గంటలకు
గణపతి పూజ, 7 గంటలకు అమ్మవారి అలంకరణ జరుపుకున్నాము. 12 గంటలకు అమ్మవారికి ఊరేగింపుగా బోనాల జాతర చేసుకున్నాము. 1:30కు అన్నదాన కార్యక్రమము స్టార్ట్ అయింది. 6 గంటలకు కుంకుమార్చన, 8 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహము ఊరేగింపు మహోత్సవం ఉన్నది. హయత్నగర్ ప్రజలందరూ రావాలని, ముదిరాజ్ బంధువులందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి. సన్నా వచ్చే 500 రూపాయలు. గురువారం